హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ హెల్తీ అయిన మసాలా టీ ఎలా చేద్దాం అనేది చూద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్క చూపించిన క్వాంటిటీ: మొగ్గ 2, కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు. ఇవి 4 ఐటమ్స్ నేను రోకలు వేసుకొని బాగా క్రష్ చేసుకొని అది ఒక ప్లేట్లో సెపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇన్ ద మీన్ వైల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ వాటర్ వేస్తున్నాను. 1 కప్ వాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ టీ పొడి వేసుకుంటున్నాను. టీ పొడి అనేది ఏ కంపెనీ అయినా మీ ఇష్టం అండి. టీ పొడి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక బాయిల్ రానిస్తున్నాను. ఒక బాయిల్ వచ్చిన తర్వాత నేను మసాలా ఐటమ్స్ మనం క్రష్ చేసి పెట్టి ఉన్నాం కదా, అవి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ దాకా మరగనిస్తున్నాను. సో దట్ బాగా అది ఆ మసాలా అనేది దిగుతుంది బాగా. అండ్ బాగా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే 2 కప్స్ దాకా కాంచి చల్లార్చిన మిల్క్ అనేది దాంట్లో యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మరగనియాలి. 5 to 7 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేస్తే మసాలా టీ రెడీ అయిపోయిందండి. ఈ టీలో నేను షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఫ్లేవర్ కావాలా అనుకుంటే, టేస్ట్ కావాలా అనుకుంటే మీరు కొంచెం బ్రౌన్ షుగరో లేకపోతే జాజీరో యాడ్ చేసుకోవచ్చు. ఈ టీలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాల అనుకున్న వాళ్ళు ఈ టీ ప్రిఫర్ చేయొచ్చు. బాడీలో ఉండే కొవ్వు కరిగిస్తుంది 100% అండి. అండ్ ఈ టీలో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఉన్నవాళ్ళు, థ్రాట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, 2 to 3 days ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఈ టీ ఒక రోజుకు 2 times అని 2 to 3 days యూస్ చేస్తే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఇంకా ఈ టీలో కొంచెం అల్లం కూడా దాన్ని చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా కోల్డ్ ఉంటే ఈ టీ ట్రై చేసి చూడండి. చూసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కానీ నా రెసిపీ నచ్చుంటే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.